పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా ఇష్టమైన ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మాత్రం ఎవరికి రాదని అనుకోకండి, కానీ కొంతమందికి అయితే ఆలూ ఫ్రై చేసినప్పుడల్లా గిన్నెకి అంటుకుపోతూ ఉంటుంది, చేయడానికి చాలా చికాకుగా ఉంటుంది. అలా కాకుండా టేస్టీగా పొడి పొళ్ళాడుతూ గిన్నెకి అంటుకోకుండా, అదే కడాయికి అంటుకోకుండా ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇలా మందపాటి కడాయి పెట్టుకోవాలి, కొంచెం దళసరిగా ఉండాలన్నమాట. సరిపడినంత ఆయిల్ వేసేసుకుని ఆలు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేసేసి పైన కొంచెం పసుపు వేసేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేయాలి కొద్దిసేపు. మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 10 నిమిషాల్లో అయితే ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. పైన ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాము. కొంచెం ఉడికిపోయాయి, అస్సలు అంటుకోలేదండి బంగాళదుంపలు అయితే కడాయికి. ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా వేసాను అనమాట. అలాగే కొంచెం జీలకర్ర వేసాను, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసి తీసేసి మళ్ళీ ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేస్తే ఇంకా మిగిలిన బ్యాలెన్స్ అంతా కూడా వేగిపోతుంది. ముందుగా సాల్ట్ వేయాలన్నమాట, వెంటనే కారం వేసేయకూడదు. మళ్ళీ కాసేపు 1 నిమిషం పాటు మూత పెట్టేసి తీసి ఇలా మొత్తం కలిపి ఒకసారి ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కారం వేస్తున్నాను నేను, బాగుంటుంది. ఫ్రైలోకి ఎప్పుడు కూడా వెల్లుల్లి కారమే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి సరిపడినంత వెల్లుల్లి కారం అంటే ఇంచుమించుగా ఒక టీ స్పూన్ వరకు నేను కారం వేసాను ఈ ముక్కలకి. వేసేసి ఒక్కసారి అలా కలిపి స్టవ్ కట్టేస్తే గుమగుమలాడితే ఆలూ ఫ్రై అయితే చాలా బాగా రెడీ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.